విలక్షణ వ్యక్తిత్వానికి చిరునామా, అనుకరణకి అందని స్వరం, నటన, తెలుగుదనం నిండిన రూపం, నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. వీటికి తోడు మంచి నిర్మాత, దర్శకురాలు, కథకురాలు, సంగీత దర్శకురాలు, స్టూడియో అధినేత, అంతకు మించి మంచి రచయిత్రి. ఇవన్నీ కలగలిపి సినిమా రంగంలో ఒక్క మహిళే కనబడతారు. ఆమె భారతదేశం గర్వించదగ్గ నటీమణుల్లో గొప్ప నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ. సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. తండ్రి శాస్త్రీయ సంగీత ప్రియులు అవడంతో ఈమెకు సంగీతంపై మక్కువ ఏర్పడి తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. అప్పటి రోజుల్లో సినిమా రంగం అంటే ఒక విధమైన చిన్నచూపు ఉండటంతో సినిమా రంగంలోకి రావడానికి అప్పటి మహిళలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే భానుమతి గారు పట్టుదలతో 1939వ సంవత్సరంలో వరవిక్రయం అనే చిత్రంలో నటించారు. అదే ఆమె మొదటి చిత్రం. ఇక అప్పటి నుండి ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో అర్ధ శతాబ్దానికి పైగా సినీ రంగంలో పనిచేశారు. ఎన్నో సంవత్సరాలు సినీ రంగంలో ఉన్నా ఆమె నటించిన చిత్రాలు తెలుగు, తమిళంలో కలిపి తక్కువే అని చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు కొన్నే అయినా సాధించిన విజయాలు ఎన్నో. వరవిక్రయం మొదలు పెళ్లి కానుక వరకు ఆమె పోషించిన పాత్రలన్నీ కూడా విభిన్నమై ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. తన పాత్రలకు తానే పాడుకునేవారు భానుమతి గారు. పొన్న చెట్టు కింద ఓ బావా నా బావా, బొమ్మలు చేసేటి నా బావా, మట్టి బొమ్మలు చేసేటి నా బావా. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా 13 ఏళ్ల వయసులో 1939లో వరవిక్రయంలో నటించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించారట. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు. మళ్ళీ మాలతి వస్తారా, మాలికలన్నీ చేస్తారా, బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా, బంతులు కట్టి తెస్తారా. 1943 ఆగస్టు 8న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటర్ అయిన శ్రీ పిఎస్ రామకృష్ణారావును ప్రేమ వివాహమాడారు. వీరికి భరణి అని ఏకైక సంతానం. భరణి పేరుతో స్టూడియో నిర్మించి అనేక చిత్రాలను ఈ దంపతులు నిర్మించారు. భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి నిర్మించిన మొదటి చిత్రం రత్నమాల. భానుమతి గారికి నటి కావడానికి ఏమాత్రం ఇష్టం లేదు. పాడటానికి మాత్రం ఎప్పుడూ సిద్ధమే. చండీరాణి, లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి ఇలా ప్రతి చిత్రంలోనూ ఆమె నటనకు, గానానికి జోహారు అన్నారు ప్రేక్షకులు. తమిళ ప్రేక్షకులు భానుమతి తమ ఆడపడుచు అని భావించేంత పేరు తెచ్చుకోవడం వల్ల తమిళనాడు నుండి ఎక్కువ అవార్డులు పొందే అవకాశం లభించింది భానుమతి గారికి. మనసుల మల్లెల మాలలోగనే పాట వినగానే ఆ పాటకు భానుమతి ఆలాపన, నటించిన తీరు ఇప్పటికీ రసహృదయాలలో మల్లెల మాలలు ఊయలలూగుతూనే ఉంటాయి. మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే, ఎంత హాయి నీరే నిండెనో. నాలో నేను అనే పుస్తకం రాశారు భానుమతి. పుస్తకంలో అడుగడుగునా ఆమె ఆత్మవిశ్వాసం, ఎవరికీ భయపడక మాట్లాడే స్వభావం, ఆమె నమ్మిన విలువలు,
ఆమె అభిప్రాయాలు చాలా స్పష్టంగా వ్యక్తమయ్యాయి. భానుమతి గారి రెండవ చిత్రం మాలతీ మాధవం. ఈ చిత్రంలో మాధవుడిగా పుల్లయ్య మేనల్లుడు శ్రీనివాసరావు నటించారు. సంస్కృతంలో వ్రాసిన భవభూతి నాటకం ఈ చిత్ర కథ. ఆ సినిమా తీసే సమయానికి హీరో హీరోయిన్లకు 14 ఏళ్లేనట. దాంతో వాళ్ళిద్దరూ రొమాన్స్ పండించడంలో చాలా ఇబ్బంది పడ్డారట. ఆ విషయం చెబుతూ భానుమతి గారు భవభూతి కావ్యాన్ని ఖూనీ చేసి వదిలామని నవ్వుతూ అనేవారట. భానుమతి గారిని ఎన్నో అవార్డులు బిరుదులు వరించాయి. 3 సార్లు జాతీయ అవార్డులు, అన్నయ్య అనే తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అనే తెలుగు సినిమాలకు గాను అవార్డులు వచ్చాయి. సన్యాసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా. అయినా ఇది సన్యాసులకే కాదు, సాహసవంతులకు కూడా అవసరమే. భారత వీరుడు అర్జునుడు చూడు. అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి, అభిమానాలు విడిచి, స్నేహాలు తృణీకరించి, తాతలు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అనే హాస్య కథల సంపుటికి గాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వం ఈమెను సత్కరించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. 2003లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ 2005 డిసెంబర్ 24వ తేదీన పరమపదించారు. ఒక బృహత్తార నేలరాలి ఆకాశంలో ధృవతారలా నిలిచిపోయింది. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం ఆమెకు చావు లేదు. ఆమె అమరజీవి. తెల్లవారకముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిక్కుళ్ళు.